సేటు అప్పు తీరుస్తున్న రామరాజుని అర్థం చేసుకుని క్షమాపణ చెప్పి నర్మద తండ్రి చెంప పగలగొట్టిన సాగర్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. భాగ్యం నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో జరుగుతున్న గొడవ గురించి ఇంకా ఇదే అదునుగా తీసుకున్న ప్రసాదరావుకైతే ఆ ఇంటి నుంచి తన కూతుర్ని అల్లుణ్ణి బయటికి తీసుకొచ్చేయడానికి సరైన అవకాశమని ఇంకా సాగర్ని ఇంటికి పిలుస్తాడు. ఇంటికి పిలిచి తాగల్లుడు అనగానే నాకు అలవాటు లేదు మామయ్య గారు అనేసరికి ఏంటల్లుడు ఇంట్లో నీకు విలువ లేకుండా పోతుంది, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటున్నారా లేక వాళ్ళ రైస్ మిల్లో మూటలు మోసేవాడు అనుకుంటున్నారా, నీకు కొంచెం కూడా మర్యాద ఇవ్వడం లేదు. అయినా మీ నాన్న సంపాదించిన ఆస్తి మీకు కొడుకులుగా మీకు హక్కు ఉంటుంది. నువ్వు ఆస్తి మాత్రమే కదా అడిగావు, మీ తమ్ముడేంటి అంత సీరియస్ అవుతున్నాడు? 5 లక్షలు ఇచ్చి నిన్న ఇంటి నుంచి వెళ్ళమని చెప్పడం ఏంటల్లుడు, అసలు నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వు అసలు ఆ ఇంట్లో నీకు విలువుందా? నువ్వు ఆ ఇంటి తండ్రి తర్వాత మధ్య కొడుకువి, నీకు అందులో అన్నింటిలోనూ హక్కు భాగాలు ఉంటాయి. కానీ అలా ఏంటల్లుడు నీకు అసలు విలువే ఇవ్వడం లేదు. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, సరే కాదనను. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీవి, అలాంటిది నీకు విలువ లేకుండా మీ నాన్న అలా మాట్లాడడం ఏంటో అర్థం కావట్లేదు అల్లుడు అంటూ ఇంకా రెచ్చగొట్టేసరికి అలా ఏమీ లేదు మామయ్య, మా అన్నదమ్ములు ముగ్గురు రామలక్ష్మణులాగే కలిసి ఉంటాము అనేసరికి ఏంటల్లుడు అక్కడెక్కడ కనిపించింది? మీ తమ్ముడు చూసావా, నీకన్నా చిన్నవాడు, అయినా సరే నీకు వేలు చూపించి మరీ వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు ఆ ఇంట్లో ఉండడం అంత మంచిది కాదల్లుడు, నువ్వు ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేయడమే నీకు మంచిది. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నావని వాళ్ళు చూసి జెల్సీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు నిన్ను ఎదుగుతుంటే నిన్ను చూసి వార్వలేకపోతున్నారు, అందుకే అలా మాట్లాడుతున్నారు అల్లుడు అంటూ ఇంకా సాగర్ని ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు ప్రసాదరావు. అయితే ఇంకా సాగర్ ఇంటికొచ్చి నర్మద మనం ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనగాని ఏం మాట్లాడుతున్నావు సాగర్, మరొకసారి నీకు ఒక్కొక్కసారి రోజుకొకసారి పురుగు మెదులుతుంటుందా ఏంటి? వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోదాం అంటున్నావు ఏంటి సాగర్, ఎలా మాట్లాడుతున్నావు అసలు? ఒకప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలంటేనే మా నాన్నకి ఇష్టం లేకుండా నేను ఏ పని చెయ్యలేను అని చెప్పిన వాడివి, ఇప్పుడు మీ నాన్నను వదిలి ఇంట్లోంచి వెళ్ళిపోదాము అని చెప్పేంత ధైర్యం నీకెలా వచ్చింది? అసలు నువ్వు మాట్లాడుతున్న మాటలేమి నీవి కాదు, నీ వెనక ఉండి ఎవరో మాట్లాడిస్తున్నారనిపిస్తుంది. నువ్వు అస్తమానం మా నాన్న దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? మా నాన్నతో కలిసి ఏం మాట్లాడుతున్నావు? ఈ సలహాలు సూచనలు అన్నీ కూడా మా నాన్న ఇస్తున్నాడా? మా నాన్న ఇస్తుంటే నువ్వు తీసుకుని వచ్చి ఇక్కడికి ఎలాగ అప్లై చేస్తున్నావా ఏంటి? చూడు సాగర్, ఇంట్లోంచి రావడం అంటూ జరగదు. 5 లక్షల విషయం అంటావా, అది మామయ్య గారి దగ్గర నుంచి నువ్వు తీసుకున్న అప్పే. ఆ డబ్బులు ఏదో రకంగా తీసుకొచ్చి ఇచ్చేసి ఇంట్లోంచి వెళ్ళిపోదామని అనుకుంటున్నావేమో. కేవలం నిన్ను ఆ క్షణంలో ఆపడం కోసమే ధీరజు అలా మాట్లాడాడు, అంతే తప్ప నిన్ను ఇంట్లోంచి పంపించేద్దామని కాదు. నీ ఆవేశాన్ని కంట్రోల్ చేయడం కోసం డబ్బు లింక్ పెడితే నువ్వు ఖచ్చితంగా ఉంటావు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు అలా మాట్లాడారే తప్ప వేరే ఉద్దేశం కాదు. మీ ముగ్గురు అన్నదమ్ములు రామలక్ష్మణులా ఉంటారు. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నాన్రా పెద్దోడా, నేనున్నాన్రా చిన్నోడా అంటూ ముగ్గురు కలిసిపోతారు కదా. మరి అలా ఎలా వదులుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? మీ నాన్న ముగ్గురిని కూడా ఒకే చోట ఉంచాలి, ఒకే తాటి మీద నడిపించాలి అని కోరుకుంటున్నారు. మరి అలాంటి తప్పుడు నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోదాము అన్న ఆలోచన నీకెందుకు వస్తుంది సాగర్, నాకు అర్థం కావట్లేదు. మాట్లాడితే ఇంటి నుంచి వెళ్ళిపోదాం, నాకు ఇంట్లో విలువ లేదంటున్నావు. విలువ లేకుండా చేసుకున్నది నువ్వు కాదా? నోటుకు ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తున్నావు. నీకేదైనా అవసరం అయితే నాన్న నాకు ఇది అవసరం అని ధైర్యంగా చెప్పడం మానేసి నువ్వు మీ నాన్నని ఎదిరించి మాట్లాడితే ఎలా కుదురుతుంది? ఆ సేటు దగ్గరికి వెళ్ళి కూడా నువ్వు అలాగే మాట్లాడావు. చూడు సాగర్, నాకు ఈ ఇంటి నుంచి రావడం ఇష్టం లేదు. నాకు మా అమ్మ నాన్నలతో ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎలా అయితే ఉన్నానో అత్తయ్య మామయ్య ప్రేమ ధీరజ్ సాగర్ చందుబావ
వీళ్ళందరితో కలిసి ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఉమ్మడి కుటుంబం. ఈ ఉమ్మడి కుటుంబంలో నేనొక సభ్యురాలిని అయిపోవాలి. నేను అలిసిపోయి ఇంటికొస్తే కాఫీ తాగుతావా నర్మదా అంటూ ప్రేమగా పలకరించే పలకరింపు కావాలి. నువ్వు నేను బయటికి వెళ్ళిపోతే నేను అలసిపోయి ఇంటికొస్తే కాఫీ చుక్క పెట్టే దిక్కు కూడా ఉండదు. తిన్నావా ఉన్నావా అని అడిగే వాళ్ళు కూడా ఉండరు. అసలు ఉమ్మడి కుటుంబంలో ఉండే ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు నీకేమైనా తెలుస్తుందా? ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇంట్లో ఉండడం వల్ల నీకు దీని విలువ తెలియడం లేదు. మా ఇంట్లో మేము ముగ్గురు మాత్రమే ఉంటాం కాబట్టి మాకు ఈ విలువ తెలుస్తుంది. అయినా నేను రాను సాగర్, నేను ఇక్కడే ఉంటాను. సేటప్ అంటావా? నేను ఏదో రకంగా తల తాకట్టు పెట్టైనా సరే సేటుకి ఇవ్వాల్సిన 20 లక్షలు నేను ఇస్తాను అని చెప్పి ఇంకా నర్మదా సాగర్ మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడే రామరాజు గదిలోంచి బయటికి వస్తూ ఈ మాటలన్నీ వింటాడు. విన్న తర్వాత గదిలోకి వెళ్ళిపోవడంతో ఇదంతా కూడా వేదవతి చూస్తుంది. చూసి ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అనగానే వాళ్ళిద్దరి మధ్య డబ్బు గురించి గొడవ జరుగుతూనే ఉంది అని చెప్పనగానే అవునండి, ఆ సేటుతో ఏదో దురుసుగా మాట్లాడాడంట. నెల రోజుల్లో 20 లక్షలు తీసుకొచ్చి ఇచ్చేమని చెప్తున్నాడు. సాగర్కంత దూకుడుతనమేంటో అర్థం కావట్లేదు. అయినా సాగర్ చాలా మారిపోయాడండి. ఇంటి నుంచి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో. సాగర్కి ఇటు నర్మదకు ప్రతిరోజు గొడవ జరుగుతూనే ఉంది. పాపం నర్మద నలిగిపోతుంది. అటు ఆఫీసులోని టెన్షన్ పడి ఇటు ఇంటికి వచ్చాక కూడా ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతుంది. సాగర్ని కొంచెం మార్చాలండి అనగానే కోడలు మారుస్తుంది. ఏం చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. నాకు ఇన్ని రోజులు కూడా నా కొడుకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని చాలా బాధపడ్డాను. నాకు ఇష్టం లేకుండా కోడల్ని తీసుకొచ్చాను అని ఎంతో బాధపడ్డాను. ఇద్దరు కోడళ్ళు కూడా నా కొడుకులు కష్టపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. నర్మద సాగర్ ఏ తప్పు చేసినా తప్పు తను అడ్డుగా నిలబడి నేనున్నాను, నేను చూసుకుంటాను అనే భరోసా ఇస్తుంది. ఇటు ఏమో ధీరజు ప్రేమ. వాళ్ళిద్దరి పెళ్లి ఎలాంటి పరిస్థితిలో అయ్యిందో క్లారిటీ లేదు, కానీ ఒకరంటే ఒకరికి ప్రాణం, ఒకరి మీద ఒకరికి నమ్మకం. అంత నమ్మకం ఉంది వాళ్ళిద్దరికి. ధీరజు కష్టపడుతున్నాడని ధీరజు కోసమే తను నగలు తాకట్టు పెట్టడానికి వెళ్ళింది. చాలా చేసింది ధీరజ్ గురించి. ఎదురింటి వాళ్ళు గొడవ చేస్తున్నారు అని నేను ఆపుతున్నానే తప్ప, లేదంటే తన భర్త కష్టపడుతుంటే చూసి ఉండలేక ప్రతి దాంట్లో కూడా సహాయం చేయాలన్న ఆతృత నాకు చాలా బాగా నచ్చింది. ఆడవాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలన్న అవసరమేమీ లేదు, కానీ తన భర్తకు సపోర్టుగా ఉండాలి అనేది మాత్రమే నాకు అర్థమవుతుంది అంటూ మాట్లాడేసరికి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారండి అనగానే రేపే చెప్తాను. సాగర్లో మార్పు ఎలా రాదో, సాగర్ని ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారో అన్నీ చెప్తాను అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే రామరాజు బ్యాగ్ తీసుకుని సరాసరి అక్కడికి వెళ్తాడు. బ్యాంకుకి వెళ్తాడు. బ్యాంకుకి వెళ్ళి సేటుకి ఇవ్వాల్సిన 20 లక్షల రూపాయలు తన అకౌంట్లో ఉంటే అంతా కూడా విత్డ్రా చేసి ఆ బ్యాగ్లో పెట్టుకుంటాడు. ఇంకిక్కడ సాగరు దగ్గరికి ఇంకా నెల రోజులు దగ్గరికి వచ్చేస్తుంది. ఎలా తీర్చాలో ఏంటో అర్థం కావట్లేదు అన్న టెన్షన్లో ఇంకా సేటు ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఒక్కసారి ఇక్కడికి వస్తే బాగుంటుంది, ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడిస్తావో మాట్లాడాలి అని చెప్పి సాగర్ని రమ్మని చెప్తాడు. సాగర్ని రమ్మనేసరికి పిలిచిన వెంటనే రాకపోతే మళ్ళీ అదొక పెద్ద తంట అన్న ఉద్దేశంతో సాగర్ పర్మిషన్ తీసుకుని మరీ అక్కడి నుంచి సేటు దగ్గరికి బయలుదేరతాడు. సేటు దగ్గరికి బయలుదేరేసరికి రామరాజు ఆల్రెడీ బ్యాంకుకి వెళ్ళాడు కదా. 20 లక్షలు తీసుకుని ఆ బ్యాగ్తో సహా సేటు దగ్గరికి వస్తాడు. వచ్చేసరికి రండి రామరాజు గారు, ఏంటి ఇలా వచ్చారు, ఏదైనా తీసుకుంటారా, కాఫీ టీ ఏమైనా తెప్పించమంటారా అనగానే ఏమొద్దు సేట్జీ, నా మధ్య కొడుకు డబ్బులు ఇవ్వాలి కదా మీకు అనగానే దానికి ఇంకా 10 రోజులు సమయం ఉంది రామరాజు గారు, మీ కొడుకు ఇస్తాను అని చెప్పాడు కదా, నేను ఇలా మాట్లాడినందుకు క్షమించండి, మీ కొడుకు ప్రవర్తన బాగోలేదు అనగానే నా కొడుకు ప్రవర్తన గురించి నాకు చెప్పొద్దు, నా కొడుకులు అందరూ మంచివాళ్ళే, కానీ మీరు అడగడమో లేక వాడు మీ ఇంటి దగ్గర జరిగిన గొడవ వల్ల వాడు అలా సీరియస్గా మీతో మాట్లాడాడు, అది తప్పే, ఒప్పుకుంటాను, కానీ నా కొడుకుని తక్కువ చేసి మాట్లాడొద్దు,
తను కష్టపడాలి, కష్టపడి ఉండాలి అనుకుంటున్నాడు. తండ్రి ఆస్తి ఉంది కదా, దాన్ని నేను ఖర్చు పెట్టుకుని సంపాదించకుండా ఇంట్లోనే సోమరిపోతులా ఉండాలని అనుకునే మనస్తత్వం కాదు నా కొడుకులది. మీకు 20 లక్షలు ఇవ్వాలి కదా, ఇదిగోండి 20 లక్షలు తీసుకొచ్చాను, ఈ డబ్బు మీరు తీసుకోండి. నా కొడుకుని ఇంకొకసారి ఎప్పుడు కూడా కించపరచొద్దు, కించపరిచేటట్టుగా మాట్లాడొద్దు. నా కొడుకులు ఎప్పుడూ గొప్ప వాళ్ళే, ఈ తండ్రి మాట జవదాటని వాళ్ళు, ఈ తండ్రికి ఎలాంటి తలవంపులు తీసుకురాని వాళ్ళు. వాడికి ఏదో కష్టం వచ్చింది కాబట్టే ఆ డబ్బు తీసుకుంది. మీకు ఆ విషయం ఎవరు చెప్పారో, మీరు నన్ను నడి రోడ్డు మీద ఎందుకు నిలబెట్టి మరి అడిగారో నాకైతే తెలీదు. మీ డబ్బులు నా మీద నమ్మకంతో ఇచ్చాను అన్నారు కదా, అందుకే నా మీద నమ్మకం పోకూడదు, నా కొడుకుకు చెడ్డ పేరు రాకూడదు అన్న ఉద్దేశంతోనే తీసుకొచ్చాను. ఇదిగోండి 20 లక్షలు అంటూ 20 లక్షలు కాస్త బ్యాగ్లోంచి తీసి టేబుల్ మీద పెట్టి ఇస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పటికి వచ్చి ఆల్రెడీ అక్కడే గేటు దగ్గర నిలబడి ఉంటూ ఉంటాడు ఇంకా సాగర్ అయితే. ఇంకా అదంతా చూసిన సాగర్కి కళ్ళల్లోంచి నీళ్ళాగవు. ఎందుకంటే అడిగి తిని ఆస్తిలో వాటా ఇవ్వను అని మొహం మీద చెప్పిన వ్యక్తి 20 లక్షల రూపాయలు తీసుకొచ్చి నా కొడుకును ఒక్క మాట అనడానికి మీరు తగరు, నా కొడుకుని ఏమీ అనొద్దు, నా మాట జవదాటడు నా కొడుకు అని చెప్పి ఎదుటి వాళ్ళ ముందు తన కొడుకుని గొప్ప చేసి మాట్లాడినందుకు చాలా చాలా సంతోషపడిపోతాడు సాగర్ అయితే. ఇంకా అదంతా చూసిన సాగర్ ఇంకా అక్కడ ఏం మాట్లాడకుండా సరాసరి అక్కడికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి, తన ఆఫీసు దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తండ్రితో తను ప్రవర్తించిన తీరు, తను తండ్రితో ఎదిరించి మాట్లాడిన తీరు ప్రతి ఒక్కటి గుర్తు చేసుకుని చాలా మదన పడుతూ ఉంటాడు. ఎన్ని రోజులు మా నాన్నను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, మా నాన్నను నా మాటలతో నా చేష్టలతో ఎంతగానో బాధ పెట్టాను. మా నాన్న నా గురించి ఆలోచించి ఎవ్వరికీ రూపాయి కూడా ఇవ్వడానికి మనసొప్పని మా నాన్న నా గురించి 20 లక్షల రూపాయలు సేటుకి కట్టి ఇంకొకసారి నా కొడుకుని ఏమైనా అంటే ఊరుకోను అంటూ వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు మా నాన్న. మా నాన్న గురించి నేను ఎన్ని రోజులు ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో, మామయ్య గారు చెప్పినవన్నీ అబద్ధాలే అని అనుకుంటాడు. అప్పుడే కరెక్ట్గా ప్రసాదరావు ఫోన్ చేస్తాడు. ప్రసాదరావు ఫోన్ చేసేసరికి ఏంటి మామయ్య అని చెప్పాను. కానీ ఏంటి అల్లుడు ఎక్కడున్నావు అనగానే నేను ఆఫీస్లోనే ఉన్నాను మామయ్య అనేసరికి ఆఫీస్లోనే ఉన్నావా, సరే సాయంత్రం ఇంటికి వస్తావా అనగానే వస్తాను మామయ్య, ఖచ్చితంగా వస్తాను అని చెప్పి సాగర్ ఫోన్ పెట్టేస్తాడు. నర్మద తండ్రి చెప్పినట్టే వింటున్నాడు అని చెప్పింది కదా, తన తండ్రికే వార్నింగ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో సాయంత్రం ఆఫీస్ అయిన తర్వాత ఇంటికి బయలుదేరుతుంది. ఎవరింటికి? నర్మద వాళ్ళ ఇంటికి. ఇటు సాగర్ కూడా ఆల్రెడీ ప్రసాదరావు ఫోన్ చేసి చెప్పాడు కదా రమ్మని. సో వెళ్ళేసరికి ముందే సాగర్ వెళ్తాడు. వెళ్ళడంతో ఏంటి సాగర్ ఏం ఆలోచించావు? ఇంట్లో గొడవ చేసావా? మీ నాన్నని ఎదిరించి మాట్లాడావా? నా కూతుర్ని తీసుకుని బయటికి వచ్చేస్తావా? నా కూతురు నా ఇంటికి రమ్మంటే రాదు, ముందు బయటికి రండి, ఆ తర్వాత నా ఇంటికి ఎలా రావాలో నేను చెప్తాను. నేను నీకు ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటాను అల్లుడు. నా ఇంట్లోకి నువ్వు కొడుకువైనా అల్లుడువైనా నువ్వే కదా. నీవు ఆ ఇంట్లో ఉంటే నీకు మర్యాద దక్కదు, ఆ రామరాజు నీకు మర్యాద ఇవ్వడు అంటూ ఎప్పుడైతే మాట్లాడతాడో చెంప చెల్లు మనిపిస్తాడు రామరాజు గారు. మా నాన్న మమ్మల్ని ఎంతో విలువలతో పెంచాడు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటే నన్ను నమ్ముకున్న ఒక ఆడపిల్లని బాధ పెట్టకూడదని, నర్మదంటే నాకు ఇష్టం కాబట్టే మా నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. మా నాన్న అంటే ఏంటో నాకు తెలుసు. మా నాన్నను బాధ పెట్టే పని ఎప్పుడూ నేను ఏదీ చెయ్యను. మీరు నన్ను పదే మీ వైపు తిప్పుకోవడం కోసం మా నాన్నను తక్కువ చేసినట్టు మాట్లాడి మా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఈరోజు మా నాన్న నా 20 లక్షల అప్పు కట్టేశాడు. నేను నోరు తెరిచి ఒక్క మాట అడగలేదు తెలుసా మా నాన్నని. నాన్న డబ్బులు కట్టు అన్న మాట కూడా అడగలేదు. కానీ నా బాధను అర్థం చేసుకోలేక మా నాన్న 20 లక్షల అప్పు కట్టేశాడు. ఆ విషయం తెలుసా మీకు అనేసరికి ఏంటి 20 లక్షల అప్పు కట్టేశాడా? మీకు అవకాశం ఉన్నా మీరు నాకు ₹1 ఇవ్వలేదు. మీరే కనుక నాకు ఆ రోజు ఉద్యోగం కోసం 20 లక్షలు ఇచ్చుంటే ఈ రోజు ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా. ఇవ్వలేదు. ఎందుకంటే మీరు ఇస్తే మీరు ఈ ప్రాబ్లమ్స్ ఏమీ రావు కదా.
నేను మా ఇంట్లోంచే తేవాలి, మా ఇంట్లో గొడవ పడాలి, మా నాన్న చేతిలో చిత్తిట్లు చివాట్లు తినాలి, నేను ఆ ఇంటి నుంచి బయటకి వచ్చేయాలి. రామలక్ష్మణ్ లాంటి మా తమ్ముడిని అన్నయ్యని వదిలేసి నేను ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే మీకు సంతోషంగా ఉంటుంది. ఉమ్మడి జీవితం అంటే ఏంటనుకుంటున్నారు? ఒకరికి ఏ చిన్న కష్టం వచ్చినా మిగిలిన వాళ్ళంతా కూడా నేనున్నాను అంటూ ముందుకు అడుగులేస్తారు. మా అన్నదమ్ములంతా కూడా అలానే అడుగులేస్తారు. మా అన్నయ్య అయినా మా తమ్ముడైనా సరే, నీకు ఏ కష్టం వచ్చినా మేమున్నాంరా అంటూ మా ముందు ఉంటారు. అలాంటి వాళ్ళని నేను బాధ పెట్టాలా? నేను బాధ పెట్టి దూరంగా వచ్చేయాలా? నేను ఎప్పటికీ రాను అంటూ ఇంకా వాడికి ప్రసాదరావుకి గట్టి సమాధానం చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంకా వెనక్కి తిరిగేసరికి నర్మద కనబడడంతో, మంచి పని చేసావు సాగర్, మా నాన్నను కొట్టావని కాదు, మా నాన్న లాంటి చెప్పుడు మాటలు ఇంకెప్పుడు వినవని. పద ఇంటికి వెళ్దాం. అల్లుణ్ణి మంచిగా చూసుకోవాలి తప్ప కుటుంబం నుంచి వేరు చేయకూడదు నాన్న. నీ కూతురు మీద నీకు ఎంత ప్రేమ ఉందో మావయ్య గారికి కూడా కొడుకు మీద అంతే ప్రేమ ఉంటుంది కదా. కూతురు ఎప్పటికైనా అత్తవారింటికి వెళ్లాల్సిందే. కొడుకు ఏమీ అమ్మగారింటి నుంచి బయటికి రావాలని కూడా కోరుకోడు. ఎన్నో ఆశలు ఆశయాలతో కొడుకుల్ని పెంచుకుంటారు. మా మావయ్య గారు బాధ ఉంది కాదన్ను, ఆ బాధతోటే అన్నారు అంతే తప్ప మీరేమీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు. ఇంకొకసారి మా కుటుంబం విషయాల్లో కలక చేసుకుంటే ఇలానే ఉంటుంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి సాగరు నర్మద ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో రామరాజు హాల్లో కూర్చుని ఉంటాడు. కూర్చుని ఉన్న రామరాజు దగ్గరికి గుమ్మం వరకు ఒక రకంగా వచ్చిన సాగర్ గుమ్మంలోంచి పరుగున వచ్చి కూర్చున్న కుర్చీ దగ్గరే మోకాల మీద కూర్చునిపోయి కాళ్ళు పట్టేసుకుంటాడు. నన్ను క్షమించు నాన్న, నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను, పొరపాటు చేశాను. మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకోవాలి అనుకున్నారు. నేను మూటలు మోసేవాళ్ళ ఆ రైస్ మిల్లులో పడి ఉంటాను అని నేను అనుకున్నానే తప్ప రైస్ మిల్లు నా తర్వాత చూసుకునేది వాడే, నా తర్వాత ఇంటి బాధ్యతని వాడే చూసుకోవాలి అని నాకు అప్పగించారని తెలుసుకోలేకపోయాను నాన్న. నన్ను క్షమించండి నాన్న. అందరిలాగే ఉద్యోగం చేయాలి, దర్జాగా తిరగాలి అనుకున్నానే తప్ప నేను అలా ఆలోచించలేకపోయాను. మీ ఆలోచన నాకు వేరేలా తట్టింది నాన్న. నన్ను క్షమించండి నాన్న అంటూ కాళ్ళు పట్టుకునేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంకా అంతా కూడా చాలా సంతోషపడతారు. లేరా పెద్దోడా నడిపోడా అనేసరికి, లేదు నాన్న, నువ్వు నన్ను క్షమించావంటేనే నేను పైకి లేస్తాను. నేను నోరు తెరిచి అడిగితేనే ఎప్పుడూ డబ్బులు ఇవ్వని నువ్వు నేనొక్క మాట కూడా అడగకుండానే 20 లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఆ సేటుకు కట్టి నా అప్పు తీర్చేశావు. నా గుండెల మీద బుద్ధిబండలా ఉన్న భారాన్ని క్షణాల్లో తగ్గించేశావు. నిజంగా నువ్వు చాలా గొప్ప తండ్రివి నాన్న. నీలాంటి తండ్రి కడుపున మేము పుట్టినందుకు చాలా సంతోషపడుతున్నాము. ప్రతి క్షణం మమ్మల్ని కంట్రోల్ చేస్తూ మమ్మల్ని బాధ పెట్టావు, మా మనసుని ఎంతో బాధ పెడుతున్నావు అని అనుకున్నానే తప్ప నీ మంచి మనసుని నేను తెలుసుకోలేకపోయాను నాన్న. నువ్వు ఎంత మంచివాడవో నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించండి నాన్న అంటూ ఇంకా కాళ్ళు పట్టుకుని ఉండేసరికి, వదలరా, నేను నిన్ను క్షమించడం ఏంట్రా, నువ్వేం తప్పు చేశావు? తండ్రి మీద కోప్పడే హక్కు కొడుకుగా నీకు లేదా? లేదు నాన్న, నీలాంటి గొప్ప తండ్రి మీద కోప్పడే హక్కు కొడుకుగా నాకు లేనే లేదు. నేను ఎప్పటికీ నీకు తగ్గ కొడుకును కాదు నాన్న. నీ గౌరవాన్ని పెంచే కొడుకును కాదు. మా మామయ్య గారు చెప్పారనే ఇలా ఉద్యోగం కొనుక్కుని ఇవన్నీ చేశాను. నిజానికి నేను తప్పు చేశాను నాన్న. ఉద్యోగం మానేసి రైస్ మిల్కి వెళ్తాను నాన్న అనగానే, వద్దు, నువ్వు ఎంతో ఇష్టపడి కష్టపడి కొనుక్కున్నావు కదా, నీకు నచ్చిన ఉద్యోగమే చేసుకో. ఆల్రెడీ పెద్దోడు చూసుకుంటున్నాడు కదా రైస్ మిల్లు, వాడు చూసుకుంటాడు. అందరూ కలిసికట్టుగా ఉండాలిరా. చిన్నోడు కూడా లైఫ్లో సెటిల్ అయితే ఏ ఇబ్బంది ఉండదు. వాడు ట్రావెల్స్ పెట్టాలనుకుంటున్నాడు. వాడికి నేను సహాయం చేస్తానంటే, వద్దు, నా కాళ్ళ మీద నేనే నిలబడతాను అని అంటున్నాడు. వాడికి మీరు సపోర్ట్ ఇవ్వండిరా. వాడికి మీరే సపోర్ట్గా ఉండాలి.
మీ సపోర్టు వాడికి చాలా అవసరం అంటూ ఇంకా రామరాజు చెప్పడంతో అన్నయ్య తమ్ముడు వచ్చి వాడిని హత్తుకుంటారు. నిజంగా మీలాంటి తండ్రి మాకు దొరికినందుకు చాలా అదృష్టవంతులు నాన్న. నీ పేరు నిలిపేటట్టుగానే బ్రతుకుతాం తప్ప చెడగొట్టేటట్టుగా మేము బ్రతకం నాన్న అంటూ ఇంకా ముగ్గురు అన్నదమ్ములు తండ్రిని పట్టుకునేసరికి, లేవండ్రా, మీరసలు నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టాలని అస్సలు అనుకోను, అర్థమవుతుందా? వెళ్ళండి, వెళ్ళి ఎవరి పని వాళ్ళు చూసుకోండి అనేసరికి ఇంకా రామరాజు చాలా సంతోషపడతాడు. వీడిలో ఈ మార్పు వస్తుందని నాకు తెలుసు అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ మామయ్య, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాలేదు అనగానే, నాకు అర్థమైందమ్మా, ఈ భారం అంతా నీ తల మీద వేసుకున్నావని నాకు అర్థమైంది. నా కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబంలా ఉండి నన్ను తండ్రిలా నువ్వు అనుకున్నావు చూడు, నాకు అప్పుడే నీ కష్టం నాకు అర్థమైంది. అందుకే నేను నిన్ను ఇబ్బంది పెట్టకూడదని, నువ్వు డబ్బుల కోసం ఎక్కడెక్కడ మళ్ళీ ఇబ్బంది పడతావో అని నేనే ఆ సేటు దగ్గరికి వెళ్ళి అప్పు తీర్చేశాను అనేసరికి, చాలా థ్యాంక్స్ మామయ్య అంటూ మాట్లాడడంతో, మనలో మనకి థ్యాంక్స్ ఏంటమ్మా, మనమంతా ఒక కుటుంబం, ఒక కుటుంబంలా కలిసి ఉండిపోవాలి, అంతా మన వాళ్ళు మన కుటుంబం అనుకున్నప్పుడు అంతా కలిసి ఉండాలనే కదా కోరుకుంటాము. అందుకే నిన్ను నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎప్పటికైనా సరే మీరు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉంటేనే నాకు ఇష్టం, మీ సంతోషమే నాకు ముఖ్యం అంటూ ఇంకా రామరాజు చెప్పేసరికి ఇంకా నర్మద చాలా సంబరపడిపోతుంది. ఇంకా నర్మద సంతోషానికి అవధులు ఉండవు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అత్తయ్య అంటూ ఒక పక్క ప్రేమ, ఒక పక్క నర్మద ఇద్దరు పట్టుకునేసరికి, నేను వీళ్ళలాగే వీళ్ళతో కలిసిపోవాలి, నేను వీళ్ళ దగ్గరికి రావడం కాదు, వీళ్ళే నాలో మార్పు వచ్చిందని, నేను మంచిగా మారానని వీళ్ళు నన్ను అర్థం చేసుకుని అక్కలా నన్ను దగ్గరికి తీసుకోవాలి అని ఇంకా దూరం నుంచి చూస్తూ వల్లి అనుకుంటూ ఉంటుంది. వల్లి అక్క అని చెప్పి పిలవడంతో నర్మదా ప్రేమ అని చెప్పనగానే, నువ్వు మంచిగా మారితే నిన్ను మా అక్కలాగే చూసుకుంటామక్క, మనమంతా ఉమ్మడి కుటుంబం, ఒకరి మీద ఒకరు అదయ్యింది ఇదయ్యింది అంటూ చెప్పుకుని ఇంట్లో గొడవలు పెట్టుకోవడం అంత మంచిది కాదక్క, నీలో మార్పు రావాలని మేము ఎప్పుడూ ఆరాట పడతాము, ఆ మార్పు నీలో వస్తే మాకు ఎంతో సంతోషం, ఆ మార్పు కోసమే మేము నిన్ను అంతలా ఇబ్బంది పెట్టినా అంతలా బాధ పెట్టినా చేశామే తప్ప వేరే ఉద్దేశం కాదు, అర్థం చేసుకోక్క, అంతే తప్ప మమ్మల్ని అపార్థం చేసుకోవద్దక్క అని చెప్పి ఇంకా ప్రేమ నర్మద ఇటు వల్లిని కూడా హత్తుకునేసరికి, ఎప్పుడైతే వల్లిని మనస్ఫూర్తిగా హత్తుకుంటారో చాలా సంతోషం అనిపిస్తుంది. ఇన్ని రోజులు మా అమ్మ చెప్పింది విని వీళ్ళ కాపరాల్లో వీళ్ళను మామయ్య గారి ముందు చెడ్డవదానిలా చేసి చాలా బాధ పెట్టాను, ఇక మీదట వీళ్ళని బాధ పెట్టకూడదు, ఇక మీదట వీళ్ళు నా సొంత చెల్లెళ్ళలాంటి వాళ్ళు, వీళ్ళకి ఏ కష్టమున్నా చెప్పుకుంటే వీళ్ళే నాకు సలహాలు సూచనలు ఇస్తారు అని ఎంతగానో సంబరపడుతూ చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఇంకా వీళ్ళందరినీ చూసిన రామరాజు అంతా కూడా చాలా సంబరపడతారు. ఇలాంటి కుటుంబం అంటే నాది, ఉమ్మడి కుటుంబంగా అందరూ కలిసికట్టుగా ఉండాలి అని కోరుకున్నాను, నా కోరిక నెరవేరిందని రామరాజు ఎంతో సంతోషపడతారు. ఇంకా వేదవతి కూడా, నా ముగ్గురు కోడళ్ళు ఇలాగే కలిసిపోవాలి, ఇలా కలిసికట్టుగా ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగానే ధీరజ్ వస్తాడు. అమ్మా అని చెప్పనగానే, ఏంట్రా అని చెప్పనేసరికి, కారు వచ్చింది, ఒక్కసారి ఇలా బయటకు వస్తారా అనేసరికి కారుతో సహా బయటికి అందరూ వెళ్ళడంతో కారు కనిపించడంతో, నన్ను ఆశీర్వదించండి నాన్న, కారు తీసుకున్నాను, ఇక మీదకు అంచెలంచెలుగా ఎదగాలని మీ ఆశీర్వాదంతో ఉండాలని, అమ్మా నాన్న ఆశీస్సులతో అని వెనకాల రాయించి ఇంకా ఎంతో సంతోషంగా ఇంకా ధీరజ్ అయితే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని కారులో బయటికి వెళ్దామని అందరినీ రమ్మని చెప్తాడు. చెప్పేసరికి అందరు కూడా బయటికి వస్తారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే అంతా మంచిగా మారి సాగర్ కూడా మారాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.